రాష్ట్రంలో యూరియా కొరతపై ఇక బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. రైతులకు కావాల్సిన ఎరువులను ముందే అంచనా వేసి స్టాక్ పెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందని ఈటెల అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులని ఈటెల రాజేందర్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాన్సెన్స్ ఇచ్చిన తర్వాత డబ్బులు పే చేయాలి. నువ్వు మనకి అంచనా ఉందా లేదా, బాగా వాడుతారు మరి. నువ్వు వర్షాలు బాగా పడ్డాయి, వేరే సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి, ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి. ఇప్పుడు తెలియంది కాదు. వర్షాలు చక్కగా లేకపోతేనేమో కనీసం కొన్ని దిక్కుల ఎండిపోయే పంటలకు డిమాండ్. కానీ ఇక్కడ 100 రూపాయలు కావచ్చు, మెట్ట పొలాలు కావచ్చు, అది రాగళ్ళు కావచ్చు, అది కుషిక్ కావచ్చు. నాకు తెలిసి మొత్తం తెలంగాణ చెప్తాడు. ఫస్ట్ టైం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం గోదావరి బేసిన్లో ఫుల్ వర్షాలు పడ్డాయి. ఇవాళ ఇక్కడ కూడా ఈ సంవత్సరం ఫుల్ వర్షాలు. దీన్ని అదృష్టంగా భావించాలి. మొత్తం 2 గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో ఈసారి కరువు లేకుండా అసలు నదులు పాడమే కాకుండా మొత్తం చెరువులు కుంటలు నిండి మొత్తం వాగులు వకాలు పొట్టి కొడుతూ ఉంటుంది. మరి నువ్వు చేసే పని ఏంటి? నువ్వు అంచనా ఉండాలి కదా, బఫర్ స్టాక్ పెట్టుకోవాలి కదా. ఇవాళ ఎంత మేరకు కేంద్రాన్ని నిందిస్తావు? నాకేమైనా అవసరం ఉంటే నేను కదా చేసుకోవాల్సి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి పక్కన పెట్టి ఇప్పటికైనా పోయి మాట్లాడుకొని ఎక్కడెక్కడ స్టాక్ ఉందో, ఎక్కడెక్కడ ఉత్పత్తి ఉందో, మీకు ఎంత కావాలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ చేతులు కాలిన తర్వాత ఆటలు పట్టుకుని లాభం ఏమన్నా కాన్సెంట్ తీసుకోవాలి. పార్టీ ఫిరాయింపు